దేవుని బిడ్డలకు తెలియచేసే మనవి కొన్ని నిమిషముల పాటు విలువైన అమూల్యమైన దేవుని మాటలను నేర్చుకోవటానికి మీరందరూ కూడా నిశ్శబ్దతను పాటించాలని ముందుగా దేవుని పనివాడుగా, దేవుని సేవకుడుగా నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషముల పాటు దేవుని వాక్యాన్ని మనము పరిశీలిద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి మా ప్రభు అయిన క్రీస్తు పేరిట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ అపారమైన ప్రేమ చేత మమ్ములను, మా కుటుంబాలను ప్రేమించి మీ విలువైన వాక్కులను నేర్చుకోవటానికి ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మరొకసారి మీ పాదాలకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. చేరుకూడి వచ్చిన మీ పిల్లలతో విలువైన మీ మాటలు తెలియజేయబోతుండగా సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని విని గ్రహించి మంచి మనసును చేరుకూడి వచ్చిన సంఘానికి అంతటికి ప్రసాదించమని అర్థిస్తూ ఈ కొద్ది మా విన్నపములు నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి నా నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలానే కొంత సమయం పాటు దేవుని మాటలను తెలియచేయమని దైవజనులు, స్థానిక సంఘ కాపరి గారు అయినటువంటి ప్రసంగి గారికి కూడా, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. చేరుకూడొచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామములో ప్రత్యేకమైన వందనాలు, శుభములు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు క్రిస్టమస్, ఈ పండుగ వేడుకలో మనమంతా సంఘముగా కూడుకొని ఉన్నాం. క్రిస్టమస్ అనగా క్రీస్తును ఆరాధించుట అని అర్థం. క్రీస్తును ఆరాధించేవారు ఎందరూ, లేదా క్రీస్తు చెప్పిన మాటను పాటించేవారు ఎందరూ నేటి క్రైస్తవ్యంలో, సమాజంలో ఉన్నారో అది బైబిల్ కలిగిన, క్రీస్తును కలిగిన క్రైస్తవులే ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి, ఈ భూమి మీదకి రాకముందు ఆయన పరలోకములో ఉన్నాడు అన్న సత్యాన్ని బైబిల్ని బట్టి మనం ముందుగా గుర్తించాలి. ఈరోజు సమాజం అనుకుంటుంది యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర 2023 సంవత్సరముల నుంచి ప్రారంభమైంది. ఇంకా దాని వెనకాల అంతకు ముందు క్రీస్తు యొక్క చరిత్ర లేదు, క్రీస్తు లేడు అనే ఆలోచనలు, మాటలు కూడా సమాజంలో మాట్లాడేవారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఈ ఆర్యన నేల మీద, అనగా ఈ భూమి మీదకి ఆయన ప్రవేశించక ముందు కూడా పరలోకములో ఉన్నాడు అన్న సంగతి అపోస్తలుడైన పౌలు గారు లేదా అపోస్తలుడైన పేతురు గారు తెలియజేసిన మాట. ఒకసారి మనం బైబిల్ చూద్దాం. దయచేసి బైబిల్ ఉన్నవారు బైబిల్ తీయండి, ఓపెన్ చేయండి దయచేసి, ప్లీజ్ శ్రద్ధగా వినండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం.
ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. ఎవరైనా? ఎవరో కాదు, మన కోసం, మన పాపముల నిమిత్తం తన అమూల్యమైన రక్తాన్ని చిందించిన, మన పాప విమోచన కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టిన యేసుక్రీస్తు వారు, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు నియమింపబడెను. ఎవరి కోసం? ఎందుకోసం? అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు. ఎవరి కోసము నియమింపబడిన వాడు యేసుక్రీస్తు? 2023 సంవత్సరముల క్రిందట యేసు ఎవరి కోసము పరలోకములో నియమింపబడ్డాడు అని మనం ఆలోచిస్తే, మన కొరకు నియమింపబడిన వాడు యేసుక్రీస్తు వారు. అంటే 2023 సంవత్సరముల తర్వాత కూడా సృష్టి ప్రారంభములో అనాది కాలములోనే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇది క్రిస్టమస్ చేసుకునే వారికి తెలియదండి. పండగ చేసుకునే వారికి వాస్తవం తెలియదు. మనకి ఏంటి మనకు అలవాటు అంటే, డిసెంబర్ 25 ఎప్పుడైతే వస్తుందా, ఎప్పుడు భక్షాలు చేసుకోవాలా, ఎప్పుడు మాంసం తినాలా, ఇదే కదండి మన ఆలోచన. ఇదే మన ఆలోచన. ఎప్పుడు డిసెంబర్ 25, ఎప్పుడు జనవరి 1. కానీ యేసు ఈ లోకములో పుట్టక ముందు ఆయన చరిత్ర ఉందా లేదా అన్న ఆలోచన మనిషికి లేకపోవడం అన్నది బహు విచారకరమైన సంగతి. కానీ యేసు ఉన్నాడా? ఉన్నాడు. ఆదిలో కాదు, అనాదిలో ఉన్నాడు ఆయన. ఆది అనగా ప్రారంభం, అనాదిలో అనగా ప్రారంభానికి ముందు యేసు ఉన్నవాడు. అదే ఇక్కడ చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన వాడు. ఎవరి కోసము యేసు నియమింపబడిన వాడు? ఎవరి కోసము యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు నియమించాడు గనుకనే ప్రవక్తల ద్వారా ప్రవచనాలను వ్రాశాడు. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. నియమించిన తండ్రి ప్రవచనాన్ని కూడా ప్రవక్త ద్వారా లిఖింప చేశాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. తీసిన వారు చదవండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని. ప్రవచన పుత్రుడు యేసుక్రీస్తు. ప్రవచన ప్రకారంగా ఆయన జననం, లేఖనముల ప్రకారంగా ఆయన మరణం, లేఖనముల ప్రకారంగా ఆయన జీవిత విధానం. వింటున్నారు కదా? ఏమని చదువుకుంటున్నాం మనము? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఏంటా సూచన? ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. నియమింపబడిన వాడు ఎవరి గర్భములో రాబోతున్నాడు అంటే, ఒక కన్యక గర్భములో పుట్టబోతున్నాడు. ఎవరో కన్యక? ఎవరో కన్యక? అక్కడ చెప్పలేదండి. చెప్పాడా? యెషయా గ్రంథం 7:14లో
కన్యక ఎవరు చెప్పాడా? చెప్పలేదు. కన్యక అప్పటికి ఇంకా పుట్టనే లేదు. కన్యక పుట్టక ముందు, యేసు పుట్టక ముందు ప్రవచనం, ప్రవక్త ఎవరైనా యెషయా ప్రవక్త, ప్రవక్తలలో పెద్ద ప్రవక్త ద్వారా ఒక పెద్ద ప్రవచనాన్ని వ్రాసాడు దేవుడు. ఎవరి కోసం? కన్యక వస్తుంది, ఆ కన్యక గర్భాన్న లోకరక్షకుడు వస్తాడు, నియమింపబడిన వాడు ఆమె గర్భములో పుడతాడు అని ప్రవచనాన్ని వ్రాసాడు. అంటే యేసుక్రీస్తు వారు పరలోకములో ఉన్నాడు ఈ భూమి మీదికి రాకముందు. ఇంతకీ యేసుక్రీస్తు వారు పరలోకములో ఎలా ఉన్నాడండి? ఎలా ఉన్నాడండి యేసుక్రీస్తు వారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం. ఆయన అనగా యేసుక్రీస్తు రక్షకుడు. ఆయన స్వరూపం ఎలాంటిదట? దేవుని స్వరూపం. ఇంతకి దేవుని స్వరూపం ఏంటండి? వెనుకున్న వాళ్ళు చెప్తారా? పోనీ లాస్ట్లో కూర్చున్నవారు. దేవుని స్వరూపం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఇంతకు దేవుని స్వరూపం ఏంటి? దేవునికి స్వరూపం ఉందా? దేవునికి రూపం ఉందా? ఇంతకు దేవుడు ఎలా ఉంటాడు అన్నది మనం ఆలోచిస్తే అదే యేసుక్రీస్తు వారి నోటి నుంచి వచ్చిన ఒక ఆనిముత్యము లాంటి మాట. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మగనుగా అన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఆత్మ. దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉన్న తండ్రి తన జ్యేష్ఠ కుమారుణ్ణి కన్నాడు పరలోకములో. యేసుక్రీస్తు వారిని కన్నాడు. ఆయన ఆత్మగా ఉన్నాడు, దేవుని స్వరూపం యేసు. ఏమండి, మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి. ఏంటండి, పరలోకములో తండ్రి మరి యేసుక్రీస్తును ఎలా కన్నాడండి? యేసుక్రీస్తు వారిని దేవుడు ఎలా కన్నాడండి అనే ప్రశ్న మీకు రావచ్చు. కానీ ఒకానొక రోజు యేసుక్రీస్తు వారు గాడిదనెక్కి యెరూషలేముకు ప్రయాణము చేస్తూ ఉంటుండగా అందరూ ఓసన్నా ఓసన్నా హల్లెలూయా ఓసన్నా ఓసన్నా అని మట్టలు పట్టుకొని ఆనందంతో పరుగులు తీస్తుంటే, దారమ్మడి వెళుతుంటే పడని వారు శత్రువులు కుళ్ళుకొని ఏమండి యేసుక్రీస్తు వారికి అడ్డొచ్చి, ఏ బోధకుడా ఒక్కసారి వీరిని ఆపమని చెబుతావా? నోరు మూయిస్తావా? ఏంటి కేకలు అన్నప్పుడు యేసు పలికిన మాట, వీరు ఒకవేళ నోర్లు మూస్తే రాళ్ళు కేకలు వేస్తాయిరా అన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే అంత పవర్ ఉందా? రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు. ఒకానొక సందర్భములు బాప్తిసమిచ్చి యోహాను పలికిన మాట, సర్ప సంతానమా అన్నాడండి. ఏ సంతానం? అబ్రహాము పిల్లలని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. దేవుడు అనుకుంటే ఈ రాళ్ల వలన పిల్లలను పుట్టింపగలడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలడు. ఒకప్పుడు విశ్వం లేదండి, ఒకప్పుడు ప్రకృతి లేదండి, లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచాడు. సూర్యుడు రావాలంటే వచ్చింది, భూమి కలుగుగాక వచ్చింది. సూర్య చంద్ర నక్షత్రాలు, ప్రకృతిలో ప్రతి జాతి, పురుగు, జంతువులు, పక్షులు ఇవన్నీ లేవు ప్రారంభంలో. దేవుడు పిలవగా వచ్చాయండి అవన్నీ. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన దేవుడు, రాళ్ల వలన పిల్లలను పుట్టింపగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు యేసుక్రీస్తు వారిని పరలోకములో పుట్టించలేడా? పుట్టించలేడా? పుట్టించగలడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి మాత్రం సమస్తము సాధ్యమే. అంటే యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు పరలోకములో కన్నాడు. యేసుక్రీస్తు వారు ఆత్మగా ఉన్నాడు. ఎక్కడా? పరలోకములో. యేసుక్రీస్తు వారు ఆత్మగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి దేవుడు ఒక నామకరణం చేశాడు. మీకు పుట్టిన పిల్లలకు మీరేం చేస్తారు?
ఏం చేస్తారు చెప్పండి? స్త్రీలు ఇక్కడ కూర్చున్నారు, చాలా మంది తండ్రులు కూర్చున్నారు. మీకు కుమారుడో కుమార్తె పుడితే మీరు ఏం చేస్తారు? పుట్టిన వారానికో, నెలకో, సంవత్సరానికో, 20 ఏళ్ళకో, ఏమండి ఒక 2 సంవత్సరాలకో, క్షమించండి 2 సంవత్సరాలకో మీరు ఏం చేస్తారు? పేర్ల కోసం డిస్కషన్ చేస్తారండి. ఎన్నెన్నో పేజీలు తిప్పేస్తారు, ఎన్నెన్నో బుక్కులు చదివేస్తారు. ఏదో ఒక మంచి పేరు పెట్టాలి మా బాబుకి, మంచిగా చక్కటి పేరండి. ఒక ఏలియా పెడదామా, ఒక ఎస్తేరు పెడదామా, ఒక ఇర్మయ్య పెట్టుకుందామా, ఒక సంసోను పెట్టుకుందామా, ఎలాంటి పేరు పెడదాం మన పిల్లలకి? వెతుకులాడుతారు కదా. మరి యేసుక్రీస్తు వారికి దేవుడు పేరు పెట్టలేదా? పేరు పెట్టాడండి. దేవుడు యేసుక్రీస్తు వారికి నామకరణం చేశాడు. ఏంటా నామకరణం అనుకుంటున్నారా మీరు? చూడండి ఒకసారి బైబిల్లో యేసుక్రీస్తు వారికి తండ్రైన దేవుడు పెట్టిన పేరు నామకరణం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారికి దేవుడు పెట్టిన పేరు ఎంత వండర్ఫుల్ అండి. అసలు ప్రపంచంలో ఎవ్వడు అలాంటి పేరు పెట్టలేదు. రక్తములో, ప్రకటన గ్రంథం 19:13 వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఎవరికి పెట్టాడు ఈ నామం? ఈ నామం, వాక్యం అనే నామం ఎవరికి ధరింపచేశాడు? యేసుక్రీస్తు అనగానే వాక్యం, ఆయన పేరే వాక్యం. ఈరోజు నా పేరు ప్రసన్న అండి. ఇక్కడ కూర్చున్న దైవజనులు ప్రసంగి గారు. కానీ యేసుక్రీస్తు వారికి దేవుడు పెట్టిన పేరు వాక్యము. ఎంత గొప్ప పేరండి, ఆలోచిస్తున్నారా? వాక్యము. యేసుక్రీస్తు వారి పేరు చెప్పండి అందరూ ఒకసారి. యేసుక్రీస్తు వారి పేరేం పేరు? వాక్యము. దేవుని వాక్యం. బాగోలేదు అది? చాలా బాగుందండి. వాక్యము. పరలోకములో యేసు వాక్యం. ఇప్పుడు ఆ వాక్యము ఈ భూమి మీదకి రావాలంటే ఏం జరగాలి చెప్పండి? వాక్యముగా ఉన్న యేసుక్రీస్తు వారు పరలోకము నుండి ఈ భూమి మీదకి మన కోసం తన అమూల్యమైన రక్తాన్ని కార్చడానికి రావాలి అంటే, దిగాలంటే, ప్రవేశించాలి అంటే ఆ వాక్యానికి ఏం అవసరమో చెప్పండి? ఆ వాక్యము ఏం ధరించుకొని వచ్చిందో ఒక్కసారి మరలా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అనగా యేసు. వాక్యం అనగా యేసు అయినప్పుడు ఈ వాక్యానికి ఏం అవసరమైంది? శరీరం. ఈ వాక్యానికి శరీరం కావాలి. అందుకే 14వ వచనములో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి దిగింది దైవం. ఎప్పుడు? 2023 సంవత్సరముల క్రిందట. శరీరధారి అయి వాక్యం ఏం ధరించింది? ఇప్పుడు వాక్యము ఏం ధరించింది? శరీరం. ఈ శరీరము ధరించాలి అంటే, ఈ శరీరము రావాలి అంటే ఎక్కడ తయారవుతుంది ఈ శరీరం? ఎక్కడ నిర్మాణం అవుతుంది ఈ శరీరం? భూమి మీద, ఆరిన నేల మీద, ఈ నలుదిక్కల ఏ దేశంలో కూడా శరీరాన్ని తయారు చేసేవాడు లేడు. ఒకవేళ శరీరాన్ని తయారు చేసేవాడు ఒకవేళ ఉంటే, శరీరం తయారు చేయడం ఒకవేళ సాధ్యమై ఉండింటే మొట్టమొదటిసారిగా అమెరికా దేశం తయారు చేసేది శరీరాన్ని కాదంటారా? ఎంతో ఏమండి, నాసా పరిశోధన అంతరిక్షశాల ఈ శాస్త్రవేత్తలే తయారు చేసేవారు, అమ్మేవారు. కానీ శరీరము ఎక్కడా దొరకదు. శరీరం ఎవరు తయారు చెయ్యరు. కన్ను పోతే కన్ను చెయ్యలేరు, కాలు పోతే కాలు చెయ్యలేరండి. మరి ఏం చేస్తారు? కాలుపోతే ఏం చేస్తారండి? ప్లాస్టిక్ కాలేస్తారు. చేయిపోతే ప్లాస్టికే.
ఒరిజినల్ మనకు దొరకదు. మరి ఒరిజినల్ కన్ను, ఒరిజినల్ కాలు, ఒరిజినల్ రక్తం, ఒరిజినల్ నరాలు, ఒరిజినల్ ఎముకలు ఎక్కడ తయారు చేయబడతాయంటే తల్లి గర్భములో. ఇప్పుడు యేసు వాక్యమైనప్పుడు ఈ వాక్యము శరీరము ధరించాలంటే ఎక్కడ ప్రవేశించాలన్నమాట? కన్యక మరియమ్మ గర్భములోకి ప్రవేశించాలి. అందుకే గాబ్రియేల్ అనే దేవదూత వచ్చింది, సమాచారం అందించింది, దయాప్రాప్తురాల నీకు శుభములు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలన నీవు గర్భము ధరించావమ్మా. వాక్యముగా ఉన్న యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీ గర్భములోకి వచ్చాడు. ఎందుకో తెలుసా? శరీరాన్ని ధరించుకోవడానికి. శరీరముతోనే పనుంది. శరీరములో ఉన్న రక్తాన్ని తన ప్రజల కొరకు కార్చటానికి నీలోకి వచ్చాడమ్మా. నువ్వు ధన్యురాలు, ఆశీర్వదింపబడిన దాను స్త్రీలలో. ఆలోచించండి ఒకసారి ప్రియులారా, ఎంత మంచి మాటను చూసారా? యేసుక్రీస్తు వారు మరియమ్మ గర్భములోకి వచ్చాడు. ఎందుకు? శరీరం. ఎవరివ్వాలి శరీరం? 1 కొరింథీ పత్రిక చూసుకొని ముగించుకుందామని. 1 కొరింథీ పత్రిక 6:19. మీ దేహములో దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఇక్కడ కూర్చున్న మీ దేహాలన్నిటినీ కూడా ఎవరిచ్చారు? ఒకనాడు దేవుడేనండి. తన చేతులతో నిర్మించిన ఆకారం, ఒక కన్ను నిర్మాణం, ఒక చేతి నిర్మాణం, ఒక వ్రేల నిర్మాణం, ఒక చర్మం నిర్మాణం. ఈ నిర్మాణకుడు ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు వారు కూడా మనలాంటి రక్త మాంసములు కలిగే కదా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనకి ఆకలి ఉంది, దప్పిక ఉంది, ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు, అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్ని ఎదుర్కొన్నాడు యేసుక్రీస్తు వారు. దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది అన్నాడు. అంటే దేహాన్ని ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఎవరివ్వాలి? దేహాన్ని యేసుక్రీస్తు వారికి ఎవరివ్వాలి? దేవుడివ్వాలి. అక్కడ ఏమండి, మరియమ్మ గర్భములో చక్కటి ఆకారం నిర్మితమైంది. పుట్టాడు, యేసు వచ్చాడు, లోకరక్షకుడుగా వచ్చాడు. ఎందుకు? రక్షించడానికి వచ్చాడు. ఎందుకు? ప్రాణం పెట్టడానికి సుమా, ప్రాణాలు తీయడానికి కాదు. ప్రాణం పెట్టి ప్రపంచానికి ఒక పాఠం నేర్పించడానికి పరలోకం నుండి దిగిన మహానుభావుడు అండి చక్రవర్తి యేసుక్రీస్తు వారు. కంటికి కన్ను, పంటికి పన్ను అంటుంది లోకం, ప్రాణానికి ప్రాణం అంటుంది లోకం. కానీ వద్దు, కత్తి పట్టుకున్నవాడు కత్తితో పోతాడు రా, బాంబు పట్టుకున్నవాడు బాంబుతో లేచిపోతాడు. ఎందుకు అవన్నీ? యేసు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఒక మంచి విషయాన్ని, మంచి లక్షణం కలిగి ఉన్నాడండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 51వ వచనం చూడండి. రేపు పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు లాస్ట్ లో. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 51వ వచనం. ఈ మాట ఈ గ్రౌండ్ లో ఉన్నవారు కాదండి, మన ప్రాంతంలో ఉన్నవారు వినాలి. ఇక్కడ ఉన్నవారే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి. క్రిస్టమస్ చేసుకుంటున్నారు కదా, యేసు పుట్టాడు అని. యేసు పుట్టి 12 ఏళ్ళు వచ్చిన తరువాత ఆయన జీవిత విధానములో ఎలా ఉన్నాడు, ఎలా నడుచుకున్నాడు, ఎలాంటి సాక్ష్యము యేసుక్రీస్తు వారి కొరకు సమాజములో ఉందో ఆ మాట చదవండి. లూకా సువార్త 2:51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చెను. నజరేతుకు వచ్చిన వాడు ఎవరికి లోబడ్డాడు? తల్లికి, తండ్రికి. ఏసండి, ఈరోజు పండగ చేసుకుంటున్నాం కదా, మనము ఆనందంగా ఉన్నాం కదా, మనం లోబడుతున్నామా? తల్లికి తండ్రికి గౌరవ మర్యాదలు ఏమన్నా ఇస్తున్నామా? లేదు కదండి. ఒకసారి యేసును చూడండి, ఒకసారి యేసు క్రీస్తు గురించి ఆలోచించండి, బైబిల్ చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయము 51లో మనం ఏం చదువుకుంటున్నామండి? అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరికి లోబడ్డాడు? యేసు ఎవరికి లోబడ్డాడు? తల్లికి తండ్రికి లోబడిన వాడు సమాజంలో పెద్దలకు లోబడతాడు, సమాజంలో ఉన్న వారిని ప్రేమిస్తాడండి. లోబడే తత్వం నీ కుటుంబంలో చూపించకపోతే ఇక సమాజంలో ఇంకెవరికి లోబడవన్నమాట.
మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము చదవండి మాట. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. అయితే ఏ విధవరాలికైనాను పిల్లలు గాని మనవులు గాని ఉండిన ఎడల మీరు మొదట, ఆ పదాన్ని మీరు బాగా అండర్లైన్ చేయండి, బైబిల్ ఉన్నవారు ఆ పదాన్ని బాగా అండర్లైన్ చేసుకునండి. మీరు మొదట ఏమన్నాడు? మీరు మొదట తమ ఇంటి వారి ఎడలను భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకును ప్రతుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. నేర్చుకుంటారా? యేసు జీవితాన్ని చూసి నేర్చుకునండి. ఏంటి నేర్చుకోవాల్సింది? మనము లోబడే తత్వం. ఎవరికి? తల్లికి, తండ్రికి, సమాజానికి, పెద్దలకి, అందరికి లోబడే తత్వాన్ని నేర్పించాడండి యేసుక్రీస్తు వారు. బాల్య దశకు బలమైన పునాది వేసిన జగత్ రక్షకుడండి ఆయన. లోబడండి. మొదట 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 నీ తల్లిని, తండ్రిని సన్మానించు. నీ కుటుంబంలో ఉన్న వారికి లోబడు. ఎక్కడో చేస్తావేంటయ్యా ధర్మకార్యాలు ఇంట్లో వారిని వదిలేసి? వద్దు. లోబడే తత్వం, విధేయత, తగ్గింపు స్వభావం యేసును కలిగిన మనం, ఈ పండగలు చేసుకుంటున్న మనం తప్పనిసరిగా కలిగి ఉంటేనే యేసు ఆనందిస్తాడు. నేను చెప్పు మాట ప్రకారంగా మీరు చెయ్యక ప్రభువా ప్రభు అని పిలుచుట ఎందుకు రా దండగా అన్నాడు యేసు. ఎందుకు దండగా? నేను చెప్పు మాట ప్రకారంగా చెయ్యండి. తల్లిని, తండ్రిని మీరు గౌరవించండి, లోబడండి. అనుసరిద్దామండి. యేసు మాటను అనుసరిద్దాం, యేసు బాటలు నడుద్దాం. అలా నడిస్తే, అలా అనుసరిస్తేనే పరలోక ప్రాప్తి, యేసు ద్వారా నిత్యం ఉండే ఆ మహాలోకం మన సొంతం అవుతుంది. నష్టపోవద్దండి, మోసపోవద్దండి. ఏదో పండగ వచ్చిందని ఆనందం కదా, సంతోషం కదా అని వాక్యాన్ని విడిచి ఒకవేళ వెళ్ళితే, వాక్యం విడిచిపెడితే దేవుడు, అదే యేసుక్రీస్తు వారు ఒకరోజు పాతాళములో మిమ్మల్ని విడిచిపెడతాడు. బీ కేర్ఫుల్. ఆలోచించండి, అర్థం చేసుకునండి. యేసుక్రీస్తు వారి పుట్టుకలో ఉన్న పరమార్థం చాలా ఉంది. మరిన్ని సంగతులు దైవజనుల ద్వారా నేర్చుకుందాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, మీకు వందనములైనా కొన్ని సంగతులు మేము నేర్చుకున్నాం. నేర్పించండి, ఆత్మీయ జీవితాలను బలపరచండి. విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా విన్నవారి కొద్ది మందిలోనైనా ఫలించుటకు సహాయం చేయండి. తదనంతరం మాట్లాడుతున్న మీ కుమారుడు దైవజనుడు ప్రసంగి గారి నోటి ద్వారా మరిన్ని సంగతులు మాకు కావలసిన మాటలు వినిపించి జరిగే కూడిక ద్వారా, కార్యక్రమం ద్వారా మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకునమని అర్థిస్తూ క్రీస్తు వారి మహోన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. అందరికీ వందనాలు.